నమస్కారం. తాడేపల్లిగూడెం మండలం ఉప్పరగూడెంలో అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. 3 రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు శుక్రవారంతో ముగియనున్నాయి. చివరి రోజు ఫైనల్ కు చేరిన జట్లు విజయమే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డి ఆడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన 10 జట్లు ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నాయి. విజేతలకు ట్రోఫీతో పాటు నగదు పురస్కారాలను అందజేయనున్నారు. గ్రామ సర్పంచ్ దండే కనకబాబు పోటీలను ప్రారంభించగా కమిటీ సభ్యులు దండే యేసురత్నం, దండే కోటయ్య, దేశాబత్తుల శాంతారావు, ఏలూరి వీరాస్వామి, పోలిమాటి వెంకన్న తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ పోటీలను గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వీక్షిస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శుక్రవారం కనుమను వ్యవసాయ పర్వదినంగా సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామంలో గోమాతలకు పూజలు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి గొర్రెల శ్రీధర్ పట్టణంలోని తన నివాసంలో వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనుమ రోజున వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను శుభ్రం చేసి పూజించడం తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయమన్నారు. దీన్ని పాటించడం ద్వారా రైతులు అందంగా ఉండగలగరని చెప్పారు. ఇంకా పెద్దలను స్మరించుకుంటూ వారికి నైవేద్యంగా పెట్టిన ఆహార పదార్థాలను కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి భుజించే సంప్రదాయం కూడా ఉందన్నారు. ఏదైతే రైతులందరికీ కూడా ఒక పండుగ, పెద్ద పండుగ అంటే కనుమ పండుగ. ఈ కనుమ రోజు మేమందరం కూడా కుటుంబ సమేతంగా, నా కుటుంబ సభ్యులందరం కూడా కలిసికట్టుగా, ఏదైతే మేము వ్యవసాయం మీద ఆధారపడిన వ్యక్తులం కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు అన్నీ సంపాళ్ళలో పెట్టుకొని గోపూజ చేసుకుంటూ పశు సంపద కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం, యంత్రాంగం అభివృద్ధి కోసం కుటుంబ సమేతంగా తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతిబింబమని తాడేపల్లిగూడెం రూరల్ సీఐ బి రవికుమార్ అన్నారు. పెంటపాడు మండలం ఉమామహేశ్వరంలో గురువారం రాత్రి జరిగిన సంక్రాంతి సంబరాలు ముగింపు కార్యక్రమంలో ఎస్ఐ స్వామితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, వ్యాసరచన, ఫ్యాషన్ షో, ఆటల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రామానికి చెందిన రాయుడు శ్రీనివాసరావు సౌజన్యంతో తెలుగు మహిళా రాష్ట్ర నాయకురాలు కొండ్రెడ్డి హైమావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంట సాంప్రదాయ సంక్రాంతికి మనం ఇచ్చే గుర్తింపు ఏంటంటే వేరే వేరే అర్థాలు. కానీ దీపిక తన అంటే ఎక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందో తెలియదు, కానీ యాప్ట్ ఇన్ఫర్మేషన్తో రాసింది. అట్ ద సేమ్ టైం దానికి ఇంకొక యాడింగ్ ఏంటో తెలుసు అంటే, ఇంకొక యాడింగ్ ఏం చేయాలంటే సంక్రాంతి అంటే పెద్దల పండుగ కూడా, అందుకనే దీన్ని పెద్ద పండుగ అంటారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండ్రాజవరం మండలానికి చెందిన చిలకంపాడు, మోత్తా గ్రామాల మధ్య గల రోడ్లో కనుమ పర్వదినాన్ని శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా ఉండ్రాజవరం గ్రామ ప్రముఖులు మల్లిన అరుణసారథి గతంలో నిర్మించిన కొండలమ్మ గుడి వద్ద ఆయన ప్రోత్సాహంతో రైతులు పాల్గొని గేదెలను, ఆవులను శుభ్రపరిచి పూజలు చేశారు. ఈ సాంప్రదాయ కార్యక్రమంలో పెచ్చేటి శ్రీనివాసు, కౌరు పద్దాలు, చిటుకన లక్ష్మణరావు, కరెళ్ల మల్లేశ్వరరావు, మటపత్తి దుర్గాప్రసాద్, మామిడిశెట్టి జన్మత, కుక్కల పల్లవిప్రియ, వీరవల్లి తన్వశ్రీ, తాళం సూరయ్యలు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అమలాపురం పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త నందెపు వెంకటేశ్వరరావుకు కోనసీమ జాయింట్ యాక్షన్ కమిటీ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. పట్టణంలో ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్న జేఏసీ నాయకులు శుక్రవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఈ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే కోనసీమలో 4 శతాబ్దాలుగా కొనసాగుతున్న జగ్గన్న తోట ప్రబల తీర్థం ఇటీవల ప్రారంభమైన ఆంధ్ర గోవా ఎస్ యానాం బీచ్ ఉత్సవాలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో కోనసీమ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందగలదని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహన్ రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండి నియోజకవర్గంలో 2,93,00,000 రూపాయలతో చేపట్టనున్న ఉపాధి హామీ పథకం పనులు కాళ్ల మండలం పెద అమిరం క్యాంపు కార్యాలయంలో వెల్లడించిన అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు. తేతలి వై జంక్షన్ రోడ్డు ప్రమాద బాధితులను రక్షించి మానవత్వాన్ని చాటిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి అభినందించిన పట్టణ ప్రజలు. పర్వదినాలలో అందరూ పాల్గొనడం ద్వారా అభివృద్ధి చెందుతున్న మానవ సంబంధాలు పేకేరు గ్రామ దేవత సంబరాల్లో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకు మండలం వేల్పూర్లో పశువులను పూజించి కనుమ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించిన అన్నదాతలు, ఆధ్వర్యం వహించిన గ్రామ ప్రముఖులు పోలేపల్లి. టీపీఎస్ ఉద్యోగుల కరువుభత్యం బకాయిలను చెల్లించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తణుకు ఎన్జీఓస్ అసోసియేషన్ కోశాధికారి రాయుడు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. తాడేపల్లిగూడెం మండలం ఉప్పరగూడెం గ్రామంలో స్ఫూర్తిగా నిలిచిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు హోరాహోరీగా తలపడుతున్న వివిధ ప్రాంతాల క్రీడాకారులు. గోవులకు వ్యవసాయ పనిముట్లకు పూజలు చేసి కనుమ సాంప్రదాయాన్ని పాటించిన తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలు పాల్గొన్న తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి గొర్రెల. అమలాపురంలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి పారిశ్రామికవేత్త వెంకటేశ్వరరావుకు విజ్ఞప్తి చేసిన జేఏసీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.